రెయిన్ గన్ల విషయంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ ఒక మంత్రిగా ఉన్నారు, ఏం జరిగినా తన డాష్ బోర్డ్లో తెలుస్తుందని ప్రకటించిన ఆయనే అనంతపురంలో కరువు ఉన్న విషయం నాకు తెలియదు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ కూడా చెప్పలేదు అని 300 కోట్లు ఖర్చు పెట్టి రెయిన్ గన్లు ఇచ్చి ఒక రక్షక తడులు అందించి వెళ్ళారు. అయితే ఆ రక్షక తడులు అందించినా ఏం లాభం లేదు, మొత్తం వేరుశనగ పంట అంతా తుడిచిపెట్టిపోయింది. అటు కడప జిల్లాలో కూడా రెయిన్ గన్ల ప్రయోగం చేశారు, చిత్తూరు జిల్లాలో చేశారు, అంతా చేశారు. ఈ రెయిన్ గన్ల విషయంలో అయితేనేమి, రుణమాఫీ విషయంలో అయితేనేమి, మహిళల డ్వాక్రా సంఘాల రుణమాఫీ తదితర అంశాలన్నింటిలో కూడా వైఫల్యం చెందుతోంది, అంటే పూర్తిగా వ్యతిరేకం వస్తుంది. ఈ పరిస్థితులను రానున్న ఎన్నికల్లో మీరెలా అధిగమిస్తారు? ఇప్పుడు ఒకటండి, కరువు గురించి మాట్లాడాలంటే ఒక పెద్ద సబ్జెక్ట్. ఈరోజు గన్లు ఇస్తే, రైన్ గన్స్ ఇస్తేనే కరువు పోతుంది అనే మాట ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే, మేము కూడా అట్లా అనుకోవడంలా. ఆయన కరువును ఏ విధంగా పాల్గొవాలి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి వాటర్ సోర్సెస్ను ఏ విధంగా ఈ నదులను అనుసంధానం విషయంలో అయితేనేమి కంప్లీట్గా ఈ పోతిరెడ్డి రెగ్యులేటెడ్ వాటర్ కానీ, శ్రీశైలం వాటర్ కానీ, పెన్నాకు ఇచ్చి అట్లా అన్నీ ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, మన ముచ్చుమరి నుంచి కంప్లీట్గా వాటరు తీసుకొని అనంతపురం ద్వారా ఎలా తీసుకెళ్ళాలి, అది శాశ్వతమైనటువంటి కరువు నివారణ. వాటర్ అనేది సోర్సెస్ అనేది ఈ రెయిన్ గన్లతో కరువును నివారించాలనేటువంటి ఇది కాదు. ప్రతిపక్షం వాళ్ళు గగ్గోలు పెడుతున్నది, అవహేళన చేస్తున్నది. కాస్తో కూస్తో కొంచెమన్నా ఈ కరువుకి ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం, ఒక భాగంగా తీసుకొచ్చిన దానికి ఇంత పెద్ద సీన్ చేసి మాట్లాడతారని నేను అనుకోవడం. అంటే అనంతపురంలో నీళ్లు కష్టం, అసలు అన్ని ఎకరాలకు తడులు నీళ్లు కాల, నీళ్ళే తాగడానికి నీళ్లు. అవునండి, అనంతపురం కరువు జిల్లా అనేది ఈ సంవత్సరమే తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎగమానంగా వెలిగిపోయిందా? ఈరోజు మాట్లాడుతున్నారు కరువు కరువు అని. ఎన్ని సంవత్సరాల నుంచి అనంతపురం కరువు జిల్లా లేదు? ఈ సంవత్సరం ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ సంవత్సరం కరువు అనేది ఈరోజు ఈ విధంగా తీసుకొని పోవచ్చు, వాటర్ ఈ విధంగా తీసుకొని పోగలిగితే అనంతపురంకు మంచి జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు రెయిన్ గన్లతో అవహేళన చేస్తే నేనేం చెప్పాలి? ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటారు. ఈ వ్యతిరేకతను మీరెలా అధిగమిస్తారు ఇక్కడ కర్నూలు? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నప్పుడు నెగిటివ్గానే కనిపిస్తుంది ఎవరికైనా. ఇంతకన్నా బెస్ట్ పాసిబిలిటీ చెప్పండి రాష్ట్రము ముందుకు పోవాలంటే? విమర్శలేం కాదు, పాసిబిలిటీ సూచనలు ఇవ్వండి. ఏది చేయకుండా ఎలా ముందుకెళ్తుంది? ఆడేమో క్యాపిటల్ కడుతుంటే మొత్తం ఈ నుంచి అందరికీ పంపిస్తున్నామని ఈడ ప్రాంతంలోనూ రెచ్చగొడతారు. ఆడ అక్వా దాదాపు 2000 కోట్లతో అక్వా ఇండస్ట్రీ పెడతానంటే ఆడ ప్రజలను రెచ్చగొడుతుంది. ఈడ వాటరు శ్రీశైలం పోతిరెడ్డి రెగ్యులేటర్ వాటర్ విషయంలో పోరాటాలు చేసే ఇది ఉంటే ఆడ ప్రాజెక్టులు కడుతున్నదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కడుతున్నారు. వాటర్ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గివ్ హిమ్ టైం. ఇవి 2.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టాలంటే ఎంతకాలం పడుతుందండి? కనీసం అంటే 1 సంవత్సరం కాలం పట్టదా ఒక చిన్న ఇల్లు? ఇన్ని లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఇన్ని సమస్యలను ఎలా తీర్చగలుగుతాము? ఒకే ఒక మాట ఏమన్నా అంటే హామీ 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 అని. అవునండి, హామీ ఇచ్చారు, ఎలక్షన్లో హామీలు ఇవ్వకుండా ఎట్లుంటారు? కానీ ఒక మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది రాబోతున్న దాంట్లో ఆలోచన చేసినటువంటి పరిస్థితులు. ఫ్యాక్షన్ అంతా చూశారు మీరు, ఆళ్ళగడ్డలో కరడు కట్టిన ఫ్యాక్షన్ ఉండేది అసలు లేదండి. మీరు అంటున్నారు ఇవన్నీ క్రియేటెడ్. కరడు కట్టినటువంటి డైలాగులు ఇవన్నీ వాయిస్కు పనికొస్తుంది, రాతకు పనికొస్తుందని మీడియా వాళ్ళు క్రియేట్ చేసినా కానీ అంత కరుడు కట్టినటువంటి ఫ్రాక్షను నేనైతే చూడలే. నేను అంతకుముందు ఈ కోయిలకుంట్ల అట్లా మా తరం ముందు అది ఫ్రాక్షన్.